చేసుకుంటూ వెళ్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి. ఎలా చేస్తారు, ఎలాంటి ప్లాన్ ఉంది అనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద మీ కామెంట్ ఏంటి? ముందుగా మీకు అలాగే యోయోటీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న మిత్రులకి నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర 4 నెలలు అవుతూ ఉంది. వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ 9కి చెప్పి 6 గ్యారెంటీలు ఏదైతే పథకాలు తీసుకొచ్చారో దాంట్లో ఏదైతే 13 అంశాలను అవే పూర్తి కాలేదు, ఇప్పటివరకు అయితే కంప్లీట్ కాలేదు. ఓన్లీ 5 అంశాలు టచ్ చేశారు కాబట్టి, కానీ మిగతా అంశాలు మాత్రం ఫుల్ఫిల్ ఇంతవరకు చేయలేదు. అది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతు బంధు కానీ రైతు భరోసా మొన్న ఈ రీసెంట్ కంప్లీట్ అవుతా ఉంది. కొంతమందికి రాలేదు. 5 ఎకరాల లోపల వచ్చినాయి. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తారు మహాలక్ష్మి కింద, అది కూడా కాలేదు. చిన్న ఏదో టచ్ చేసారు అంతేగాని పెద్దవి మాత్రం పక్కన పెట్టేశారు. ఇంతవరకు వాటిని టచ్ చేయని వాళ్ళు, 6 గ్యారెంటీలే అమలు చేయని వాళ్ళు, మొన్న వచ్చి రాహుల్ గాంధీ గారు మళ్ళీ కొంగర్ కళాల్లో 5 న్యాయ్ 5 న్యాయాలు చేస్తాం మేము అని చెప్పారు. 6 గ్యారెంటీలకే అందని అస్తము, మరి 5 న్యాయకి ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రజలకు ఎట్లా చేరువ అవుతుంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవడం, గెలవడం, మరి అధికారంలోకి రావడం, తర్వాత దాన్ని విస్మరించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు కనబడతా ఉన్నాయి. వరుసగా చూస్తూ ఉంటే కనబడతా ఉన్నాయి. డిసెంబర్ 9కి ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి, స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయాలి. ఈ లోపల కోడ్ వచ్చింది, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా మరి రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఆగస్ట్ 15 చేస్తాం అంటే మరి రైతులందరూ ఎడిపోవాలి. రైతులందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు కదా. ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు? మేము అధికారంలో వచ్చిన వెంటనే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాం, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆగస్ట్ 15 చేస్తామంట. అప్పటి వరకు మరి రైతులందరూ ఏం చేయాలి? రైతులు వ్యవసాయం చేసుకోవద్దా? రైతులు రేపొద్దున మరి లోన్లు తెచ్చుకోవద్దా? కొత్త లోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా బ్యాంకులు మరి ఉన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు కానీ, లేకపోతే మళ్ళీ ధాన్యం అమ్ముకున్న ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని మళ్ళీ వాళ్ళే అక్కడ రికవర్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటిది పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళందరికీ ప్లాన్ లేకుండా వచ్చిందా? ఏం చేస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా? ఆగస్ట్ 15 ఎందుకు వెయిట్ చేయాలి? ఇవన్నీ కూడా సక్రమంగా చేయకనే రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు చేయకనే ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఎల్లుండి చేస్తాం. ఆగస్ట్ 15 రాగా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ ఎప్పుడు అంటారు, అక్టోబర్ అంటారు, డిసెంబర్ అంటారు, ఏదో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ జూన్ జూలై తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. తర్వాత మళ్ళీ మున్సిపల్ అని, తర్వాత ఇంకా వేరే ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. డిసెంబర్ వరకు అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా పోస్ట్పోన్ చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే రోజుకి ఇవన్నీ కూడా పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు తప్పితే ఈ దీంట్లో అమలు చేసేది లేదు, రేపొద్దున ప్రజలకు వచ్చేది లేదు, పోయేది లేదు. అందుకే బీఆర్ఎస్ ఏదైతే పార్టీ చేసిన ఏవైతే లోటుపాట్లు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సేమ్ అదే కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తూ ఉంది. వాళ్ళకి తెలుసు డబ్బులు లేవు, అప్పులైనాయి, మరి ఈ లోన్లు తెచ్చినావు, రకరకాలుగా కట్టాల్సి వస్తుందని చెప్పి మొత్తం తెలుసు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇట్లాంటి 6 గ్యారెంటీల అబద్ధాలు, తర్వాత 5 న్యాయాలు, మళ్ళీ 400 అంశాలు ఎక్కడి నుంచి చేస్తారని నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి చెప్పారు తెచ్చి చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే పచ్చి అబద్ధాలు, ఏది కాదు. దీంట్లో బీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. కాబట్టి రోజుకి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఈ రోజు కూడా జన్ లోక్పాల్ అనే ఒక సర్వే వచ్చింది, 9 నుంచి 10 స్థానాలు వస్తాయని చెప్పేసి. రోజుకి జనాల్లో ఒకటే ఆలోచన ఉంది. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, ఏవైతే హామీలు అమలు చేస్తామని చెప్పారో ఇవన్నీ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఒక్క పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే పక్కా ఒక్కసారి మోడీ గారు చెప్పింది చేస్తారు. కాబట్టి ఆ మోడీ గ్యారెంటీ అనే పథకాన్ని గ్యారెంటీ అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఒక ఆలోచన తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చింది. కాబట్టి సో ఈ ఆగస్ట్ 15 ఇదంతా కూడా ఎట్టి పరిస్థితులు కాని పనులు. ఈ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, అసలు ఇప్పుడు కూట్ల మన రాయిదీనులు ఏట్ల రాయి తీసినట్టుగా మరి ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు అసలు గ్యారెంటీలే కంప్లీట్ కాలేదు, కానీ ఇంకా ఎక్కడో ఏవో చేస్తారట. 5 న్యాయ్ ఎక్కడ చేస్తారండి? ఇవన్నీ కూడా దగ్గర బోలెడు అంశాలు ఉన్నాయి చెప్పాలంటే. అవన్నీ కూడా కాని పనులు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కట్టుకథలు, పచ్చి అబద్ధాలు, రేపు రోజు పోస్ట్పోన్ చేసుకోవాలి, పూట కట్టుకోవాలన్నట్టు ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో 10 నుంచి 12 స్థానాలు వస్తూ ఉన్నాయి. సో దాన్ని
ఆదరిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు. సో రామ్ గోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే చాలా వరకు చేశాము, ఇక మిగిలిన చేద్దామంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చేయలేక